Welcome to MK Prime Studies. So last set practice sets. So this is 29th dose of top daily dose. సో లాస్ట్ సెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పటివరకు మనం మొత్తం 29 సిరీస్ అయితే అందించామండి. ఓకే, సో ఈరోజు ఒకటేమో వరల్డ్ ఎర్త్ డే, ఇంకొకటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఎంపీసీకి ప్రిపేర్ అయిన వాళ్ళు కొద్దిమంది అటు ఇంజనీరింగ్ వెళ్ళే అవకాశం ఉంది, బైపీసీకి వెళ్ళే వాళ్ళు ఇటు లైక్ నీట్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, ఫాలోయింగ్స్ ఇవి కాకుండా ఒకవేళ లా సెట్కి కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం మాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఎలానో మీరు ఎంసెట్ దట్ ఈస్ ఈఏపీ సెట్, నీట్ ఇలాంటి రాస్తున్నారు కదా. సో ఫార్మా వాళ్ళు కావచ్చు, ఫాలోయింగ్స్ లేకపోతే బైపీసీ వాళ్ళు కావచ్చు, ఫర్ ఎల్స్ ఎంపీసీ వాళ్ళు కావచ్చు, సెట్లు జరుగుతున్నాయి. ఓకే, సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని జరుగుతున్నాయి కదా. సో అందులో లాస్ట్ సెట్ కూడా ఒకటే అండి, లాయర్ కావడానికి, దట్ ఈస్ మంచి అడ్వకేట్ కావడానికి. ఓకే, ఫాలోయింగ్స్ ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఎల్ఎల్బి కూడా మంచి వాల్యుబుల్ డిగ్రీ ఇన్ ది సొసైటీ. ఓకే, ఫాలోయింగ్ సో కాబట్టి అటు ఎంసెట్తో పాటు లా సెట్ కూడా రాయాలి, అపియర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒకసారి మాకు కాంటాక్ట్ చేయండి. విల్ గివ్ యూ ద అడ్వైస్. ఓకే, సో ఈరోజు అయితే చాలా మందికి మంచి మార్క్స్ వచ్చాయి, రిజల్ట్స్లో చూసాము. ఓకే, ఫాలోయింగ్ సో కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ దిస్ స్టూడెంట్స్ హు హ్యావ్ సెక్యూర్డ్ ఏ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ది ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఓకే, సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో 90%, 99% కూడా వచ్చాయండి మన స్టూడెంట్స్కి. ఓకే, ఫాలోయింగ్ సో వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ కమింగ్ టు ద సిఈసి స్టూడెంట్స్, హెచ్ఈసి స్టూడెంట్స్, ఓకే, సో వాళ్ళ వరకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎల్ఎల్బి పర్సీవ్ చేయడం మంచి పరిణామం అండి. ఓకే, సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళేమో లా సెట్ రాస్తున్నారు, సిఈసి హెచ్ఈసి చేసిన వాళ్ళేమో అటు బీకామ్ లేకపోతే బీఏ చేసేస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళ మైండ్లో వస్తుంది. బీకామ్ తర్వాత ఏం చేయాలి, ఎంబీఏ చేసేద్దాం, ఎంబీఏ తర్వాత ఏం చేయాలి, జాబ్ చేద్దాం అని చెప్పేసి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్స్ అంపి ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత ఏం చేయాలి, 2-3 ఇయర్స్ అంతా టైం అంతా మొత్తం అంతా కన్జ్యూమ్ అయిన తర్వాత అప్పుడు లా చేయాలనిపిస్తుంది అనమాట. అరే, ఆ ఫ్రెండ్ చేస్తున్నాడు, ఈ ఫ్రెండ్ చేస్తున్నాడు, మనం కూడా లా చేద్దాం అని చెప్పేసి. లా చేసిన తర్వాత అరే ఇది మంచి ప్రొఫెషన్ లా ఉంది, మనం ముందే చేస్తుంటే బాగుండేదేమో, 3 ఇయర్స్ ముందే మనకి ఈ పార్టీకి ఎన్రోల్మెంట్ అయిపోయి బాగుండేదేమో, కెరీర్ స్టార్ట్ అయిపోయేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్, ఓకే, ఫాలోయింగ్ సో చాలా మందికి కెరీర్లో కామా వచ్చిన వాళ్ళకి ఓకే ఫుల్ స్టాప్ పెట్టకుండా మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం ఏదైనా ఉంది అంటే అది లా సెట్, ఎల్ఎల్బి పట్టానే. ఓకే, సో కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళకి 5 ఇయర్ ఎల్ఎల్బి, డిగ్రీ చేసిన వాళ్ళకి ఇది 3 ఇయర్ ఎల్ఎల్బి ఉంటుందన్నమాట. ఓకే, ఫాలోయింగ్ సో నౌ కమింగ్ టు ది కరెంట్ అఫైర్స్ పార్ట్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఎర్త్ డే 2025? What is the theme of Earth Day 2025? So every year, so 22nd April is observed as World Earth Day అండి. ఓకే, ఫాలోయింగ్ సో 22nd మార్చ్ అయితేనేమో 22nd మార్చ్ అంటే సరిగా 30 days క్రితము we have celebrated వరల్డ్ వాటర్ డే. ఓకే, ఫాలోయింగ్ సో వాటర్ డే అనమాట. సో వాటర్ తర్వాతనే ఎర్త్, సో వాటర్ డే, ఎర్త్ డే. ఓకే, ఫాలోయింగ్ సో అయితే ఇక్కడ థీమ్ ఏంటిదని అడుగుతున్నాడు. సో థీమ్ ఏంటిదని చెప్పేసానంటే అవర్ ప్లానెట్, సారీ అవర్ పవర్ అవర్ ప్లానెట్ అండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఆప్షన్, అవర్ పవర్ అవర్ ప్లానెట్ ఈజ్ ద ఆప్షన్ అనమాట. సో ఇక్కడ అవర్ ప్లానెట్, అవర్ పవర్, వన్ ప్లానెట్, అవర్ ప్లానెట్, అవర్ ఎర్త్, అవర్ ప్లానెట్ ఇవన్నీ కాదండి. ఓకే, ఫాలోయింగ్ సో అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఓకే, సో దిస్ ఈస్ ద థీమ్ అనమాట. ఓకే, ఫాలోయింగ్ సో ద థీమ్ ఎంకరేజెస్ పీపుల్, organizations and government to embrace renewable energy and work towards a sustainable future. ఓకే, ఫాలోయింగ్ సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ఎర్త్ని కూల్ చేయాలి
ఎర్త్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ఓకే ఫాలోయింగ్ సో టూ మచ్గా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, దాని తర్వాత ఈ సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్ ఇలాంటివి పాయిజనస్ గ్యాసెస్ ద్వారా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఓకే ఫాలోయింగ్ సో అరౌండ్ 67% వరకు నైట్రోజన్ అయితే ఉంటుందండి, అందులో డౌట్ లేదు. కాకపోతే దాన్ని కూడా పొల్యూట్ చేసేస్తున్నాం అనమాట మనం. సో కాబట్టి అలా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల థర్మల్ energy, that is through production of coal as well as that is like production of energy through coal. ఓకే సో వాటికంటే కూడా రెన్యూవబుల్ ఎనర్జీ బెటర్ కదా. మేబీ సోలార్ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ కావచ్చు, ఫాలోయింగ్స్ ఇలాంటి వాటి వల్ల ఎర్త్ కూల్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో లెట్స్ షో ఓకే ఫాలోయింగ్స్ అవర్ క్యాపబిలిటీ టు డిక్రీజ్ ద టెంపరేచర్స్ ఆన్ ఎర్త్ అన్న ఉద్దేశంతో ఓకే ఫాలోయింగ్స్ తీసుకొచ్చిన థీమ్ అనమాట ఇది. సో దిస్ ఇయర్ ఓకే ఆన్ దిస్ డే, దట్ ఈస్ ట్యూస్డే 22nd April 2025, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఎర్త్ డే. నెక్స్ట్, వెన్ ఈస్ ది సివిల్ సర్వీసెస్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ? ఈరోజు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే ఫాలోయింగ్ ఈరోజు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో లైక్ సివిల్ సర్వీసెస్ డే ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే 21st April ఈజ్ ద ఆన్సర్ అండి. వై ఈజ్ 21st April ఈజ్ అబ్జర్వ్డ్ అని చెప్పేసి అంటే ఆన్ దిస్ డే ఫస్ట్ స్పీచ్ వాజ్ గివెన్ బై అవర్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎక్కడ? ఇన్ ది ముస్సూరి. ఓకే ఫాలోయింగ్ సో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ విచ్ ఇస్ నోన్ యాజ్ లబస్నా అక్కడ. ఓకే ఫాలోయింగ్ సో అక్కడ ముస్సూరిలో లబస్నాలో అంటే నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో మన ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఎవరిని ఉద్దేశించి? ఐఏఎస్ ఆఫీసర్ని ఉద్దేశించి, ఐఏఎస్ ఆఫీసర్స్ని ఉద్దేశించి అనమాట. అయితే హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? Who is known as father of civil services in India? It is Lord Cornwallis. Okay, following so Lord Cornwallis has introduced civil services in India. And next, in which format will cricket be played at the Los Angeles 2028 Olympics? Okay, following so 2028 Olympics లో ఓకే క్రికెట్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంతకుముందు క్రికెట్ ఆడేవాళ్ళు ఒలింపిక్స్లో. సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని ఆపేశారనమాట. సో మళ్ళీ ఇప్పుడు లాస్ ఏంజలస్ యుఎస్ఏలో జరగబోతున్న ఈ ఒలింపిక్స్ ఏదైతే ఉందో 2028లో క్రికెట్ మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము, రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఓకే ఫాలోయింగ్ సో ఇది ఏ ఫార్మేట్లో అని చెప్పేసానంటే T20 ఫార్మేట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఒలింపిక్స్ ఇంతకుముందు ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ప్యారిస్ 2024, 2022లో ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ టోక్యో. ఓకే ఫాలోయింగ్ నెక్స్ట్, లీగల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్ అండి. ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ది కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ యాన్. ఓకే ఫాలోయింగ్ సో ప్రతి ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఓకే ఫాలోయింగ్ సో ఆ ప్రామిసెస్ కన్సిడరేషన్కి తావిస్తుందని చెప్పేసానంటే దాన్ని ఏమంటారని చెప్పేసానంటే అగ్రిమెంట్ అంటారు. ఓకే ఫాలోయింగ్ సో దాన్ని అగ్రిమెంట్ అంటారు. ఓకే సో ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ది కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఓకే అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ దేని ప్రకారము? సెక్షన్ 2E ప్రకారము ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ అంటున్నారు. సో ఇన్ కాంట్రాక్ట్ లా వాట్ ఈస్ కన్సిడరేషన్ దెన్? Consideration refers to the value exchanged. సో ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు దాన్ని కంపల్సరీగా మనీ వాల్యూ ఉండాలి, మానిటరీ వాల్యూ ఉండాలి బిట్వీన్ టూ పార్టీస్. Okay, following so between two parties when they enter into an agreement, okay following so there must be a consideration compulsory which is legally binding agreement అన్నమాట. ఓకే సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ కన్సిడరేషన్ అంటే ఓకే సంథింగ్ ఇన్ రిటర్న్ దట్ మేక్స్ ఎ ప్రామిస్ ఎన్ఫోర్సబుల్. ఓకే ఫాలోయింగ్ సో ఏదైతే మీరు వాట్ ఈస్ దట్ ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోవడం, కన్సిడరేషన్ చేసుకోవడం ఓకే ఏదైతే జరుగుతుందో దాన్ని అగ్రిమెంట్ అంటారు. అయితే ఆ ప్రామిస్ అనేది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి.
ఫాలోయింగ్. సో దిస్ వాల్యూ కెన్ బి మనీ కావచ్చు, గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఆర్ ద ప్రామిస్ ఇట్ సెల్ఫే కావచ్చు. ఓకే ఫాలోయింగ్స్ ఏమని ఖచ్చితంగా నేను ఓకే ఫాలోయింగ్స్ చెప్పింది చేస్తాను, తీసుకున్నది రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పేసి అనడమే ఓకే కన్సిడరేషన్ అనమాట. ఓకే ఫాలోయింగ్స్ అలాంటి కన్సిడరేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ హ్యావింగ్ ది ప్రామిస్ ఆఫ్ కంపల్సరీ, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అగ్రిమెంట్. ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్, ఏ ప్రపోజల్ ఒకరు ప్రపోజల్ ఇచ్చారు ఓకే ఫాలోయింగ్, సో దాన్ని ఇంకొకరు యాక్సెప్ట్ చేశారు. ఓకే సో ప్రపోజల్ ఇచ్చేవారని ప్రామిసర్ అంటున్నాం, ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళని ప్రామిసీ అంటున్నాం. ఓకే ఫాలోయింగ్, సో యాక్సెప్ట్ చేసినప్పుడు అది ఏమవుతుందని చెప్పేసానంటే ప్రామిసే అవుతుంది. ఓకే ప్రామిస్ అవుతుంది అనమాట. సో ప్రామిస్ అండర్ సెక్షన్ 2B ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. Okay, so according to Indian Contract Act 1872, that prescribes the law relating to contracts in India, where a promise under section 2B, okay, is nothing but a proposal when accepted becomes promise. Okay, so when an offer is accepted, it becomes a promise అన్నమాట. అండర్స్టాండ్. సో నేను నీకు కార్ అమ్మాలని చెప్పేసి అనుకుంటున్నాను, నువ్వు కొంటావా అని అంటే ఎస్ నేను కొంటాను అని చెప్పేసి అంటే నథింగ్ బట్ హీ హ్యాస్ బికమ్ ప్రామిసర్, సారీ హీ హ్యాస్ బికమ్ ఏ ప్రామిసీ అండ్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్. సో దేర్ ఫోర్ అక్కడ తను ప్రామిస్ చేసినట్టు అయిపోయిందండి, కొంటాను అని చెప్పేసానంటే ఎస్ ఖచ్చితంగా తను కొంటాడు అంటే ఆ ప్రామిస్ తను ఫుల్ఫిల్ చేస్తాడు అని అర్థం అనమాట. ఓకే సో అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ అ కరెక్ట్? Proposal plus acceptance is equal to promise, promise plus consideration is equal to agreement, agreement plus enforceability is equal to contract. సో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే దాన్ని కాంట్రాక్ట్ అంటారు. ఓకే సో సైన్ చేద్దాం, లీగల్గా అగ్రిమెంట్లోకి దిగుదాం. ఓకే ఫాలోయింగ్, సో కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ గురించి కావచ్చు, ఆర్ ఎల్స్ ఫెన్సింగ్ గురించి కావచ్చు, ఓకే లేకపోతే సంథింగ్ ఫుల్ఫిల్ ఆఫ్ ప్రామిస్ గురించి కావచ్చు, లీగల్గా ఎన్ఫోర్స్మెంట్ ఉందనుకోండి దాన్ని కాంట్రాక్ట్ అని చెప్పేసి అని అంటారు. సో అక్కడ ఆన్సర్ ఏంటిదని చెప్పేసానంటే సో ఆల్ ది ఎబో ఈజ్ ది ఆన్సర్ అండి, ఆల్ ది ఎబో ఈజ్ ఆన్సర్. అయితే ఓకే సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా 2-3 టైమ్స్ మీరు ఒకసారి చూడండి, రాసుకోండి కూడా, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఓకే ఫాలోయింగ్, సో కన్ఫ్యూజ్ అవుతాం. సో ప్రపోజల్ ప్లస్ యాక్సెప్టెన్స్ ప్రామిస్ అవుతుంది, ప్రపోజల్ ఇచ్చారు యాక్సెప్ట్ చేశారు ఓకే అని చెప్పేసి ప్రామిస్ అయిపోయింది. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిమెంట్. ఓకే సో పర్టికులర్గా నేను ఓకే చెప్తున్నాను, దానికి బికమ్స్ అన్ అగ్రిమెంట్ అనమాట. ఆ అగ్రిమెంట్ ఓకే ఒకవేళ పేపర్ పైన లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అయింది అనుకోండి, పేపర్ పైన రాసుకుందాం ఫాలోయింగ్స్, నేను నీకు 5 lakhs ఇస్తాను, నాకు ఎవ్రీ మంత్ నాకు ఇంట్రెస్ట్ పే చేయి, దానికి బాండ్ రాసుకుందాం ఫాలోయింగ్స్. లేకపోతే నేను నీకు గూడ్స్ ఇస్తాను, దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడు నేను వచ్చేంత వరకు, తిరిగి వచ్చేంత వరకు. సో లీగల్లీ మనం రాసుకుందాం, దట్ బికమ్స్ అన్ ఎన్ఫోర్సబిలిటీ. ఓకే సో అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ బికమ్స్ అన్ కాంట్రాక్ట్ అనమాట. సో ఆన్సర్ ఈస్ ఆల్ ది అబోవ్ ఈజ్ ది ఆన్సర్. ఓకే ఆల్ ది అబోవ్ ఈజ్ ది ఆన్సర్ అన్నమాట. ఓకే ఫాలోయింగ్స్ ఇక్కడ అన్నీ కూడా కరెక్టే, ఇది కంపల్సరీగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. ఇది 1 మార్క్కి రావచ్చు, 2 మార్క్స్కి రావచ్చు, అంటే ఈ క్వశ్చన్ని 2 క్వశ్చన్స్గా విడదీయొచ్చు అనమాట. సో ప్రపోజల్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈక్వల్ టు ప్రామిస్, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగే అవకాశం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్. గ్రీన్లాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ కంట్రీ? చూడండి రీసెంట్లీ 20th జనవరి 2025 రోజున డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇజంట్ ఇట్? హీ హాస్ టేకెన్ ఓత్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఫర్ ద సెకండ్ టైం. అయితే ఆ రోజున కాస్త ఆయన కొంచెం స్పీచ్ ఇచ్చాడు అనమాట, లైక్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. ఓకే సో రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి కానివ్వండి, ముఖ్యంగా చైనా పైన దాడి గురించి కానివ్వండి, ఉక్రెయిన్ రష్యా వార్ని ఆపేస్తానని చెప్పడం కానివ్వండి, ఆ తర్వాత ఈ డెన్మార్క్ గురించి కూడా ఒక విషయం చెప్పాడు. ఏమని? ఓకే సో డియర్ డెన్మార్క్, మీరు నాకు గ్రీన్లాండ్ని ఇచ్చేసేయండి అని చెప్పేసి.
అయితే గ్రీన్లాండ్ ఇప్పుడు ఎవరిది అని చెప్పేసానంటే డెన్మార్క్ వాళ్ళది. ఇక్కడ చూడండి ఒకసారి మ్యాప్లో డెన్మార్క్ ఎక్కడ ఉందండి? నార్త్ అమెరికా కాంటినెంట్కి దగ్గరగా ఉంది. నార్త్ అమెరికా కాంటినెంట్కి ఇది చాలా దగ్గరగా ఉందన్నమాట. కానీ దీన్ని క్లెయిమ్ చేసే కంట్రీ ఎక్కడుందని చెప్పేసానంటే ఇక్కడ ఉంది చిన్నగా డెన్మార్క్. వీళ్ళు ఇండియాని రూల్ చేశారా సార్ డెన్మార్క్ వాళ్ళు ఎప్పుడైనా అని చెప్పేసానంటే ఎస్. ఓకే, సో 1616లో వీళ్ళు ఇండియాని రూల్ చేయడానికి ఇండియాకి వచ్చారు. ఓకే, సో దీస్ ఆర్ ది ఫోర్త్ పీపుల్ టు రూల్ ఫ్రమ్ యూరోప్. ఫిఫ్త్ వాజ్ ఫ్రాన్స్. ఓకే, సో పోర్చుగీస్ 1498, దాని తర్వాత డచ్ 1596, ఇంగ్లీష్ 1605లో వచ్చి 1612లో సూరత్లో ఫ్యాక్టరీ కట్టుకున్నారు. తర్వాత డెన్మార్క్ డెయిన్స్ అంటారు వీళ్ళని, డెయిన్స్. దిస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ డెయిన్స్. ఓకే, వీళ్ళు 1616లో ఇండియాకి రావడం జరిగింది. ఓకే, సో 1616లో వీళ్ళు ఇండియాకి విజిట్ చేశారు. కాకపోతే ఓన్లీ మర్చెంట్ క్లాస్గా మిగిలిపోయారు. ఓకే, సో చిన్న చితక రోలింగ్స్ అన్ని చేశారు. దాని తర్వాత యూరోపియన్స్కి వాటిని అమ్మేశారనమాట. సో ఫైనల్గా వచ్చింది 1664లో ఫ్రాన్స్ అండి. సరే, సో డెన్మార్క్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో కోపెన్ హాగెన్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నవి. ఓకే, సో ఇది డెన్మార్క్లోనే ఉంది, క్యాపిటల్ సిటీ ఆఫ్ డెన్మార్క్. ఇక్కడ విషయం ఏంటంటే ఇంత చిన్న కంట్రీ ఇంత పెద్ద గ్రీన్లాండ్ని శాసిస్తుందన్నమాట. సో దాదాపుగా 800 years ముందు డెన్మార్క్ డేన్ కింగ్డమ్ వాళ్ళు గ్రీన్లాండ్ని ఆక్రమించేశారు అనమాట. సో అప్పటి నుంచి గ్రీన్లాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్. అండ్ రీసెంట్లీ లైక్ వన్ ఆఫ్ ది లా మేకర్ ఫ్రమ్ డెన్మార్క్ హ్యాస్ క్రిటిసైజ్డ్ ట్రంప్ అనమాట, జస్ట్ టూ వీక్స్ బ్యాక్. ఓకే, చాలా తీవ్రంగా ఖండించాడు అనమాట. సో మేమేమైనా అమ్మడానికి పెట్టామా? గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్. మళ్ళీ పదే పదే చెప్తున్నాము, మేము దాన్ని అమ్మడానికి ఏం పెట్టలేదు, అమ్మకానికి ఏం పెట్టలేదు మేము. సో డెన్మార్క్ని ఆక్రమించుకుంటాము అని చెప్పేసి నేను చేతులు ముడుచుకొని కూర్చుంటామా అని చెప్పేసి ఓకే, సో తీవ్రంగా ఖండించింది డెన్మార్క్. ఓకే, ఫాలోయింగ్. సో ట్రంప్ ఇంకొక ప్రస్తావన కూడా తీసుకొచ్చారండి ఇక్కడ. దేని గురించి? పనామా కెనాల్ గురించి. సో పనామా కెనాల్ అన్నది అటు ఇక్కడ ఉంటుంది, పనామా కెనాల్ ఇక్కడ ఉంటుంది. సో పనామా కెనాల్ అన్నది అటు పసిఫిక్ ఓషన్ కానీ ఇటు అట్లాంటిక్ ఓషన్ని కానీ ఓకే ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసము, నావిగేషన్ కోసం అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేస్తే దీన్ని చైనా శాసిస్తుంది. పనామా కెనాల్కి చైనాకి ఏంటి సంబంధం అని చెప్పేసి ఆయన క్వశ్చన్ మార్క్ రైజ్ చేశారనమాట. ఇలాంటి వాటి వల్ల అమెరికాకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. దిస్ ఈజ్ అమెరికా అండి, నార్త్ అమెరికా కాంటినెంట్లో అమెరికా ఇంతే. దిస్ ఈజ్ అమెరికా, దట్ ఈస్ నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇదంతా నార్త్ అమెరికా కాంటినెంట్ అనమాట. ఓకే, సో ఇది మాత్రమే అమెరికా అనమాట. అయితే మనకి సెక్యూరిటీ కన్సర్న్స్ గురించి ఆలోచించినప్పుడు కంపల్సరీగా గ్రీన్లాండ్ని ఓకే సో డెన్మార్క్ అమ్మేయాల్సిందే, మాకు మేము రెడీగా ఉన్నాం కొనడానికి అని చెప్పేసి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో దేర్ ఫోర్ గ్రీన్లాండ్ ఈజ్ అన్ అటానమస్ టెరిటరీ విత్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్. యునో డెన్మార్క్ ఏరియా పరంగా చాలా చిన్నది. గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ లైక్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండి. ఐలాండ్ కంట్రీ అని చెప్పలేం, అటానమస్ టెరిటరీ అని చెప్పొచ్చు అంతే. బికాస్ ఐలాండ్ కంట్రీకి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ఉందిగా, చుట్టూ మొత్తం అంతా వాటరే, ఒకటే ఐలాండ్ అది. ఓకే, సో గ్రీన్లాండ్కి వచ్చిన తర్వాత 56,000 ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ గ్రీన్లాండ్ అండి. డెన్మార్క్ అంటే పాపులేషన్ చాలా తక్కువ, ఏరియాలో చాలా పెద్దదైనా పాపులేషన్లో చాలా తక్కువ అనమాట. ఓకే, సో ఏదైతే ఏముంది జోగ్రఫికల్గా నార్త్ అమెరికా పార్ట్కి దగ్గరగా ఉన్న పొలిటికల్ అండ్ కల్చరల్ ఇట్ ఈస్ లింక్డ్ టు ది యూరోప్, పర్టికులర్లీ డెన్మార్క్ అనమాట. ఓకే, సో దైర్ ఫోర్ గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఎట్ సావరిన్ స్టేట్ అండర్ ఇంటర్నేషనల్ లా, బట్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అటానమస్ టెరిటరీ విత్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వర్ ద నోబెల్ ప్రైజెస్ ఫస్ట్ గివెన్? నోబెల్ ప్రైజెస్ ఎప్పుడు ఇచ్చారని చెప్పేసానంటే 1901లో ఇవ్వడం జరిగిందండి. సో ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ ఎన్ని ప్రైజెస్ ఇస్తున్నారు, ఎన్ని కేటగిరీస్లో ఇస్తున్నారు? 6 కేటగిరీస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 1901లో 5 కేటగిరీస్ ఇచ్చేవారు అనమాట. 1969లో ఎకనామిక్స్ నోబెల్ కూడా యాడ్ చేశారు. ఓకే, ఫాలోయింగ్. సో నెక్స్ట్, సో ఈయన ఎవరు సార్ అని చెప్పేసానంటే ఈయన పేరు పైననే ఆల్ఫర్డ్ నోబెల్.
ఈయన పేరు పైననే నోబెల్ అవార్డ్స్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఓకే సో నోబెల్ అవార్డ్స్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈయన ఓకే ఫాలోయింగ్ సో ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్ అండి. ఓకే ఫాలోయింగ్ సో ఈయన 10th డిసెంబర్ రోజున చనిపోయారు. రీసెంట్లీ జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఆల్ఫర్డ్ నోబెల్ పేరు పైన నోబెల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నాము, అది ఆయన చనిపోయిన రోజా అంటే 10th డిసెంబర్ రోజున ఇవ్వడం జరుగుతుంది. అది ఆయన చనిపోయిన రోజా లేకపోతే ఆయన బర్త్డేనా పుట్టినరోజా అని చెప్పేసానంటే ఇట్ వాజ్ ది డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫర్డ్ నోబెల్. ఓకే సో ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్. ఆయన చనిపోయిన తర్వాతే నోబెల్ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, నోబెల్ ప్రైజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 10th డిసెంబర్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. నెక్స్ట్, రామన్ మెగాసెసే అవార్డ్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ది ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్. ఆన్సర్ ఫిలిప్పీన్స్ అండి. ఆన్సర్ ఫిలిప్పీన్స్. అండ్ రామన్ మెగాసెసే ఈయన ఇది ఫోటో ఉంది చూసారా, ఈయన 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్. ఓకే సో ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ మనీలా. ఓకే సో ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ మనీలా. సో మనీలాలో మనకి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఒకటి. రామన్ మెగాసెసే అవార్డ్స్ వీళ్ళే ప్రజెంట్ చేస్తారు, ఫిలిప్పీన్స్ వాళ్ళే ప్రజెంట్ చేస్తారు. ఓకే ఫాలోయింగ్. సో దాని తర్వాత పీసో ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ఫిలిప్పీన్స్. ఏషియా మొత్తంలో పీసో అన్న కరెన్సీ ఇంకెవరు యూస్ చేయరు, ఒక ఫిలిప్పీన్స్ వాళ్ళు తప్ప. పిఈఎస్ఓ, పీసో ఈజ్ ద కరెన్సీ. ఇది జనరల్లీ సౌత్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకేం చెప్పాను నేను, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఓకే ఫాలోయింగ్ సో మనీలాలోనే ఉంది. ఫాలోయింగ్ సో తర్వాత ఇంకా ఫిలిప్పీన్స్ దేనికి చాలా ఫేమస్ అండి. యా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి. దాని హెడ్ క్వార్టర్స్ కూడా మనీలాలోనే ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఎలా అయితే ఉందో ఏడిబి ఎలా అనమాట. ఓకే ఫాలోయింగ్ సో నెక్స్ట్, రామన్ మెగాసెసే అవార్డ్స్ అన్నవి ఆగస్ట్లో ప్రదానం చేస్తారు. ఓకే ఫాలోయింగ్ సో ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్, నాట్ ది ఫౌండర్ ఆర్ ఎల్స్ ద ఫస్ట్ ప్రెసిడెంట్. ఓకే నెక్స్ట్, విచ్ కంట్రీ వాస్ ఫార్మర్లీ నోన్ యాజ్ బర్మా? విచ్ కంట్రీ వాస్ ఫార్మర్లీ నోన్ యాజ్ బర్మా? ఆన్సర్ మయన్మార్ అండి. ఓకే ఆన్సర్ మయన్మార్ అనమాట. సో మయన్మార్ చుట్టూ మనము ప్రస్తుతానికి కంచె నిర్మిస్తున్నాము. ఓకే ఫాలోయింగ్ సో 1643 కిలోమీటర్స్ వరకు కూడా మనము ఫెన్సింగ్ చేస్తున్నాం అనమాట. ఓకే సో మయన్మార్ నుంచి చాలామంది ఇండియాకి పారిపోయి వస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు. ఓకే అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం, బార్డర్ కట్టేస్తున్నాం. సో బర్మా వాజ్ ది ఓల్డ్ నేమ్ ఫర్ మయన్మార్. అండ్ మయన్మార్ క్యాపిటల్ సిటీ ఏంటిది, నైపిదేవ్. Okay so Naypyidaw is the capital city of Burma anamata. So this is all the important questions which we have chosen for the 28th episode andi. Okay following so malli cheptunnanu, who are interested for law set? Okay following so law set exam రాయాలి, ఎల్ఎల్బి చేయాలి, ఓకే సో మంచి అడ్వకేట్ కావాలి అనుకున్నప్పుడు ఓకే సో ఎల్ఎల్బి మంచి కాలేజ్లోనే చేయాలి. మంచి కాలేజ్లో చేయాలనుకున్నప్పుడు ఓకే సో బెస్ట్ ర్యాంక్ కోసము టైం కేటాయించాల్సిందే. ఇంకా 45 డేస్ టైం వరకు అయితే ఉందండి. ఓకే ఫాలోయింగ్ సో మంచి టైమే ఉంది ఇంకా. సో 3 సెక్షన్స్ ఎవరైతే ఉందో అవన్నీ మనం కవర్ చేద్దాము. ఓకే ఫాలోయింగ్ సో ఒకవేళ ఒక కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఓకే ఫాలోయింగ్ సో మళ్ళీ న్యూ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తాను. లేదు అనుకుంటే మాత్రం ఉన్న బ్యాచ్లోనే కంటిన్యూ చేస్తాను. ఓకే ఫాలోయింగ్ సో రేపటి నుంచి లైక్ స్టడీ ఆఫ్ లా స్టార్ట్ చేస్తున్నానండి, లీగల్ ఆప్టిట్యూడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే ఫాలోయింగ్ సో ఇంట్రొడక్షన్ క్లాసెస్ నుంచి మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వినడం మంచిది. ఓకే ఫాలోయింగ్ సో ఫీ గురించి కానీ టైమింగ్స్ గురించి కానీ నాకు వాట్సాప్ చేయండి ఆన్ 9030496929. ఓకే following so thank you, have a nice day.